గ్రూప్ 2 కంప్లీట్ నోటిఫికేషన్ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. బికాజ్ ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్ 1 అంటే ఏంటి, మాది ఏ జోన్ కిందకు వస్తుంది, అండ్ మా జాబ్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏజ్ దేనికి చూస్తున్నారు, డిగ్రీ దేనికి అవసరం అని చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అండి. ఇలాంటి ఈ పేజెస్ మనకు నియర్లీ 53 పేజెస్ కలిగిన నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఫ్యూచర్లో కాన్ఫ్లిక్ట్స్ అనేది, లా కేసెస్ అనేది రైజ్ అవ్వకుండా ఉండడానికి. సో ప్రతి ఇంచ్ బై ఇంచ్ ఒకసారి చూద్దాం. బికాజ్ ఇంచ్ బై ఇంచ్ ఎందుకు చూడాలి అంటే, మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టే ముందు ఫస్ట్ మనం దానికి ఏజ్ ఏమన్నా అడుగుతున్నారా, మనం ఆ ఏజ్కి తగ్గట్టు ఉన్నామా లేదా. ఈవెన్ పెళ్ళైన వాళ్ళు రాస్తున్నారు, చాలామంది ఈవెన్ 30 years అబోవ్ ఉన్న వాళ్ళు రాస్తున్నారు, 40 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా రాస్తున్నారు, బిలో ఈవెన్ 20-21 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని దానికి అప్లికబుల్ కాదు. సో అవన్నీ మనం మైండ్లో పెట్టుకొని చూసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం. 1 time OTR రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి మనం ప్రతి ఒక్కటి లాగిన్ అవుతాం. ఇప్పటివరకు మనం స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఎన్ని పోస్ట్ 1 ఎప్పుడు తహసీల్దారే, పోస్ట్ 2 ఎప్పుడు సబ్ ఇన్స్పెక్టరే అని ఉండదండి. సో అది మనం క్లియర్గా నోటిఫై చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ 5, కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎన్ని వచ్చాయి అని. సో శాలరీస్, ఇవన్నీ జోనల్ పోస్టులు మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయండి, 4 zones ఉన్నాయి టోటల్. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, సో చూసారా 1 2 3 4 అన్నీ లేవు, 5 నుంచి స్టార్ట్ అయ్యాయి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఇవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయినవి ఇవి. సో ఇప్పుడు మనం ఫ్రెష్ వేకెన్సీస్ టోటల్గా ఎన్ని వేకెన్సీస్ అంటే చూసారా, ఫస్ట్ వచ్చి మున్సిపల్ కమిషనర్, సెకండ్ వచ్చి సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2. ఏజ్ లిమిట్ చూస్తున్నారా అండి, 18 to 42, 20 to 42. నాకు 18 years ఉంది, నేను సబ్ రిజిస్టర్గా అప్లికబుల్ చేసుకుంటానంటే నో. సో ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్డ్గా చూడండి. సో నేను మీకు వివరిస్తున్నాను. సో చూడండి, డిప్యూటీ తహసీల్దార్ 18 to 42, నాకు 45 years నేను చేసుకుంటాను అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఏజ్ లిమిట్ చూస్తున్నారు 18 to 42, 18 మ్యాక్సిమం దానికి 18 ఉంది, కొన్ని వాటిలకు మాత్రం 20 ఉంది. అదేంటి, సబ్ రిజిస్టర్. సో గుర్తు పెట్టుకోండి, సబ్ రిజిస్టర్కి 20 years వాళ్ళు, 20-21 వాళ్ళు మాత్రమే అప్లికబుల్. సో మ్యాక్సిమం అన్నీ 18 to 42 ఉందండి. అండ్ ఏది స్టేట్ వైడ్ పోస్టులు, మీరు జోనల్లో కాంపీట్ అవ్వాలనుకుంటున్నారు. మల్టీ జోన్ పోస్ట్ ఈజ్ ఓన్లీ మున్సిపల్ కమిషనర్. ఇంకా మ్యాక్సిమం అన్నీ డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి, ఏ డిస్ట్రిక్ట్లో ఉందో అదే చూసుకోవాలి. సీనియర్ అకౌంటెంట్, ఏపీ ట్రెజరర్. ఫస్ట్ మనం ఏజ్ చూద్దాం, 18 to 42, ప్రతి ఒక్కటి 18 to 42 ఉంది. అండ్ ఓన్లీ 1 ఈజ్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2. మీకు 18 కింద ఉండవాలైతే ప్రిఫరెన్స్ పెట్టుకోకండి. మిమ్మల్ని ఒకవేళ మీరు క్వాలిఫై అయినా మళ్ళీ ఏజ్ లేదు అని తీసేయడం అలా జరుగుతుంది. సో బెటర్ మనం పెట్టే ముందే చూసుకోవడం. మళ్ళీ మనకు ఆ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వేరే నా సెకండ్ ప్రిఫరెన్స్ అది ఉంది అంటే దే విల్ నాట్ అలో అస్. అండ్ ప్రతి ఒక్కదాన్ని శాలరీ, కొంతమందికి శాలరీ ఇంపార్టెంట్. సో శాలరీ చూసుకోండి, దాని శాలరీ ఎలా ఉంది. అండ్ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు డివైడ్ చేసి ఇచ్చారండి. జోనల్ పోస్టులు 17 ఉన్నాయి, స్టేట్ వైడ్ పోస్టులు ఇలా ఉన్నాయి. మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఒకటండి మల్టీ జోన్ పోస్ట్. వీ హ్యావ్ ఓన్లీ 1 మల్టీ జోన్ పోస్ట్. అదేంటి, మున్సిపల్ కమిషనర్. సో మల్టీ జోన్ 1 ఉంది, దాంట్లో నియర్లీ సమ్ 11 డిస్ట్రిక్ట్స్ ఏమో ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయిన డిస్ట్రిక్ట్స్ 26 డిస్ట్రిక్ట్స్ కాదండి, 13 డిస్ట్రిక్ట్స్నే మనం చూసుకుంటున్నాం. అండ్ జోనల్ పోస్టులు, ఏవేవి జోనల్ పోస్టులు ఇవన్నీ. స్టేట్ క్యాడర్ పోస్టులు. సో ఒక్కసారి పాస్ చేసుకొని వీడియో చూసుకోండి, ఆర్ఎల్స్ నేను స్లోగానే స్క్రోల్ చేస్తున్నాను కాబట్టి చూడండి. స్టేట్ వైడ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, జోనల్ పోస్టులు తక్కువ. సో ఎక్కువ చాలామంది స్టేట్ వైడ్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టులు చాలా ఉన్నాయి. దాని తర్వాత జోనల్ పోస్ట్, డిస్ట్రిక్ట్ పోస్ట్ 2 or 3 ఉన్నాయి అంతే అండి, 1 or 2. మల్టీ జోన్ పోస్ట్ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు ఎలిజిబిలిటీ, మ్యాక్సిమం మెంబర్స్కి డౌట్ ఇదే ఉంది, ఎలిజిబిలిటీ నేను దేనికి ఎలిజిబిలిటీ అవుతాను లేదు అని. సో ఇవన్నీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి, ఏ కేసెస్ ఉండకూడదు, అది అని. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇది మెయిన్గా అందరూ చూసుకోవాల్సింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్
ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 7/12కి మన దగ్గర ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో 7/12/2023 కల్లా, ఇన్ ద సెన్స్ డిసెంబర్ 2023 కల్లా దీంట్లో అడుగుతున్న సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి అని. సో మున్సిపల్ కమిషనర్కి సేమ్ మ్యాక్సిమం బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ మీరు బీటెక్ చేసినా బీఏ చేసినా అవన్నీ డిగ్రీ కిందకే వస్తాయి. ఇది కూడా డిగ్రీనే అండి. అండ్ ఇక్కడ ఒకటి చూసారా, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2కి ఏజ్ లిమిట్ పెట్టారు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే నోట్ అని ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటంటే ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు పర్సన్ హూ ఈజ్ అడిషనల్ టు ద అబోవ్ క్వాలిఫికేషన్ పొసెస్ ఎ డిగ్రీ ఇన్ లా. ఒక ప్రిఫరెన్స్ డిగ్రీ వాళ్ళకే ఇస్తాం, కానీ ఆ డిగ్రీ చేసిన క్యాండిడేట్కి కూడా లా డిగ్రీ అయితే ఇంకా బెస్ట్గా చూస్ చేసుకుంటాము అని. సో లా డిగ్రీ చేసిన వాళ్ళైతే ఇది ప్రిఫరెన్స్ పెట్టుకోవడం చాలా బెస్ట్. అండ్ డిప్యూటీ తహసీల్దార్ దీనికి కూడా డిగ్రీ కావాలి. మ్యాక్సిమం ఇవన్నిటికీ డిగ్రీనే కావాలండి. నేను దేనికైతే స్పెషల్ డిగ్రీస్ కావాలో అది ఒకసారి చూద్దాం. అసిస్టెంట్, ఇక్కడ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఇన్ టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి డిప్లొమా అన్నా అవ్వాలి, ఆర్ ఎల్స్ డిగ్రీ అన్నా ఉండాలి. సో డిప్లొమా డిగ్రీ అన్నా ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు. జిఏడికి డిగ్రీ, ఫర్ ఎవ్రీథింగ్ వి నీడ్ డిగ్రీ. ఇక్కడ చూసారా, అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసర్ ఆఫ్ ఫైనాన్స్ మస్ట్ పొసెస్ ఎ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్. సో మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చెయ్యలేదనుకో, ఇది ఎలిమినేట్ చేసేసేయండి, అసలు ప్రిఫరెన్సే పెట్టకండి మీ దగ్గర లేనప్పుడు. ఆ జాబ్ వస్తుంది, వచ్చినా మీ వల్ల మళ్ళీ వేరే వాళ్ళకి పోయి మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అయ్యి చాలా యాక్చువల్లీ మనల్ని 1:50 తీసి వెరిఫై చేసి తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అంతా అలాట్ చేస్తారు. బట్ ఎందుకు అంత పెద్ద రిస్క్ తీసుకోవడం అని. సో అసిస్టెంట్ ఫైనాన్స్ సెక్షన్ ఆఫీసర్కి మ్యాథమెటిక్స్ ఉండాలి. సో మ్యాథమెటిక్స్ బ్యాచిలర్ డిగ్రీ లేని వాళ్ళు ఎలిమినేట్ చేసేయండి. సీనియర్ ఆడిట్ ఆఫీసర్, దీనికి కూడా ఏం అవసరం లేదు, మస్ట్ పొసెస్ అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఏది మెయిన్, అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసర్కి. అండ్ నెక్స్ట్ ఆడిట్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ, దీనికి కూడా నార్మల్ బ్యాచిలర్. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ, ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అండ్ కామర్స్ అని అడుగుతున్నారు. సో సీనియర్ అకౌంటెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి. అండ్ అని ఇస్తున్నారు, ఆర్ అని అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని, అండ్ అని ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో సర్టిఫికేట్ ఉండాలి అంట. సో ఈ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం స్పెషల్గా కావాలి మనకు, సీనియర్ అకౌంటెంట్ ఏపీ ట్రెజరీ. ఈ ఏపీ ట్రెజరీ వాటన్నిటికీ మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ అండ్ ఏదో స్పెషల్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. దట్ ఈస్ ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ. సీనియర్ అకౌంటెంట్, దీనికి నార్మల్ డిగ్రీని. జూనియర్ అకౌంటెంట్స్ అందరికీ మ్యాథమెటిక్స్. సో రిమెంబర్, అకౌంటెంట్స్కి అప్లై చేసేటప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో ఉన్నారా లేదా, అండ్ అని కూడా కొన్ని మెన్షన్ చేస్తున్నారు, ఆ అండ్కి సంబంధించిన మీ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. జూనియర్ అసిస్టెంట్కి ఏం అవసరం లేదు, సేమ్ అంటే ఏం అవసరం లేదు అంటే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ సేమ్ అండి. ఇంకా అన్ని జూనియర్స్కి బ్యాచిలర్స్, మామూలు బీఏ ఆర్ బీటెక్ డిగ్రీ ఉంటే చాలు. సో చూస్తున్నారా, నియర్లీ ఓన్లీ ఒక 7-8 పోస్టులు. ఆ 7-8 పోస్టులు ఏంటో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను చూసారా. జూనియర్ పోస్టులు అన్నిటికీ నార్మల్ బీటెక్ డిగ్రీనే కావాలి, కానీ జూనియర్ అకౌంటెంట్కి మ్యాథమెటిక్స్ కావాలి. జూనియర్ అకౌంటెంట్కి మ్యాథమెటిక్స్, సీనియర్ అకౌంటెంట్కి మ్యాథమెటిక్స్, అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీకి కూడా మ్యాథమెటిక్స్, అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీస్ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ కావాలి. అండ్ ఈవెన్ లా డిపార్ట్మెంట్ వాళ్ళకి అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసర్ ఫర్ లాకి లా డిగ్రీ కావాలి. సో ఎగ్జాక్ట్లీ 8 పోస్టులు అండి లా డిపార్ట్మెంట్, అకౌంటెంట్ డిపార్ట్మెంట్స్కి. మ్యాక్సిమం మనకు లా డిగ్రీ, మ్యాథమెటిక్స్లో చేసిన డిగ్రీ కావాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసాం కదండి ఆల్రెడీ, 18 to 42 years మ్యాక్సిమం. దానికి కొన్ని వాటికి ఒక్కటో రెండో దానికి మాత్రం 20 to 42 years. సో అదేంటో ఒకసారి చూసుకుని మీరు అప్లై చేసేటప్పుడు ఊరికనే ఎందుకు టైం వేస్ట్, 19 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నా అది రాదు మనకు. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు,
ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనం ఇదేంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. చాలామందికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నేను యూనిఫామ్ వేసుకోవాలి అని ఉంటుంది. కానీ ఆ యూనిఫామ్ వేసుకోవాలి అంటే ఇది ఫర్ మెన్ ఇంత ఉన్నారా లేదా, మీ హైట్, వెయిట్, చెస్ట్, ఎక్స్పైరేషన్ చూసుకోండి. అండ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం ఏజ్ ఓన్లీ 5 ఇంచెస్ 5 సెంటీమీటర్స్ ఒక్కటి రిలాక్స్ అయ్యేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ దీనికి ఎలిజిబుల్ అవుతేనే చెయ్యండి. పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డిస్క్వాలిఫై చేసి, సో నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చూడండి. సో మనం మార్క్స్ ఇలా రెడ్ పెన్తో చేసినవన్నీ మార్క్ చేసుకోండి. అండ్ ఉమెన్కి ఏం ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఫర్ ఉమెన్ 152.5 సెంటీమీటర్స్ కేజీ విజన్ స్టాండర్డ్స్. అండ్ విజన్లో కూడా ఏమైనా ఉంటే అటు ఇటు అనిపిస్తే మీకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా వీ హ్యావ్ 13 days 12 days టైం ఉంది. నో హరీ బరీ అయిపోయి ఈరోజే చేసేస్తే ఫస్ట్ చేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని ఏం ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఒక 3-4 days టైం తీసుకోండి. ఇవన్నీ క్లారిటీగా ఉన్నాయో లేదో చేసుకోండి. బికాజ్ 92,000 మెంబర్స్ చేస్తున్నారు. ఆ 92,000 మెంబర్స్లో కొంచెం ఎవరైనా అటు ఇటు రాంగ్ చేసినా మొత్తం లాస్ అయ్యే ఉంది. రిజర్వేషన్ అండి. నోట్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు SC, ST, EWC who avails upper age restriction will be considered for ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ అంటే అందరూ పోటీ పడవచ్చు అని. ఇప్పుడు ఎస్టీ దాంట్లో మాత్రం ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్సే ఫిల్ అవుతారు. ఎస్సీ పోస్టులకు ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే ఫిల్ అవుతారు. అదే ఓపెన్ కేటగిరీ అని ఉన్నాయి కదండి, కొన్ని లోకల్ పోస్టులు, నాన్ లోకల్ పోస్టులు, ఓపెన్ పోస్టులు అని ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని ఉన్నాయి అని. ఆ పోస్టులకి ఎవరైనా SC, ST ఏ క్యాండిడేట్స్ అయినా ఈక్వల్గా పోటీ పడతారు. And we have both there will be reservation in direct recruitment in respect to person with benchmark disabilities. మీ బెంచ్మార్క్ డిసేబిలిటీస్ కూడా ఒకసారి చూసుకోండి. OH అంటే ఆర్థోపెడికల్లీ బాగాలేని వాళ్ళని మాత్రమే తీసుకుంటారు కొన్ని పోస్టులకి. అదే మీకు విజన్ సరిగ్గా లేకపోయినా, హియరింగ్ ప్రాబ్లం ఉన్న కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ కాదు. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. సో ఒక పాయింట్ లాగా సీనియర్ అకౌంటెంట్కి OH వాళ్ళే, ఓన్లీ OH అంటే HH ఉన్న వాళ్ళు, మెంటల్లీ వాళ్ళందరినీ తీసుకోరు. ఈవెన్ ఐ ప్రాబ్లం ఉన్నా. సో ఈ పాయింట్ కూడా ఒకసారి నోట్ డౌన్. మెయిన్గా డిసేబుల్డ్ పర్సన్స్కి డెఫ్ అండ్ హియర్డ్ ఆఫ్ హియరింగ్ ఇక్కడ మొత్తం నీట్గా మెన్షన్ చేస్తారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎంత ఉంటే యాక్సెప్ట్ చేస్తారు అని. సో బ్లైండ్నెస్ ఎవ్రీథింగ్ అండి. ఈ పాయింట్ గురించి లేదు నోటిఫికేషన్ అనడానికి లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కాకపోయినా సమ్వన్ ట్రై టు హెల్ప్ దెమ్. మీరు కామెంట్స్ చూస్తారు డెఫినెట్గా. ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ఏముంది కామెంట్ అని చూడాలనుకుంటారు. మీకు ఒకవేళ దాని ఆన్సర్ తెలిస్తే మీరన్నా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మనకు రిజర్వేషన్ బోత్ హారిజాంటల్గా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. ఫస్ట్ వర్టికల్గా ప్రిఫర్ చేస్తారండి. ప్రిఫర్ చేసిన తర్వాత మళ్ళీ హారిజాంటల్గా చూస్తారు. దీంట్లో మళ్ళీ ఎవరికి ఇస్తే బెస్ట్ అని. స్పోర్ట్స్ పర్సన్ అంటే మనం జస్ట్ ఇక్కడ ఇంట్లో ఆడుకునే స్పోర్ట్స్, మన స్కూల్ లెవెల్లో ఆడిన స్పోర్ట్స్, స్కూల్ లెవెల్లో కూడా ఒక స్టాండర్డ్ మెన్షన్ చేశారు వాళ్ళు. మన బీటెక్లో మనం ఆడుకున్న గేమ్స్ కాదండి, కొన్ని నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చినవి, స్టేట్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చినవి మాత్రమే దే ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. చూసారా ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, స్టేట్ స్కూల్ టీమ్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్. సో ఇది ఒకసారి పాస్ చేసుకొని చూడండి అసలు ఏంటి స్పోర్ట్స్ కోటా అంటే. BCE ఈ క్యాండిడేట్స్కి మాత్రం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. నాన్ క్రీమీ లేయర్ గురించి కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి హౌ టు అప్లై ఆ GO సర్టిఫికేట్ మీరు తెచ్చుకొని వెరిఫై చేసిన తర్వాతనే మీకు జాబ్ ఇస్తాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకేం డౌట్స్ ఉన్నాయి? అండ్ ఇక్కడ 2% రిజర్వేషన్స్ విల్ బి ప్రొవైడెడ్ టు ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. After 2%, 1% of post shall be given to women, and if no eligible women ex-servicemen candidate, ఒకవేళ వాళ్ళు లేకపోతే 2%, ఆ 2% కూడా will be filled with men. If no eligible ex-service men are available, then the 2% or any shortfall of 2% of post shall lapse as per GO. సో ఇవి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఇమ్మీడియట్గా. సో చూసారా ఎక్స్ మెన్కి కూడా డీటెయిల్డ్గా ఎలా ఉండాలి, మీకు ఎక్స్ సర్వీస్ మెన్ రాసుకుంటున్న వాళ్ళు 2% కేటగిరీలో ఫిల్ అవుతున్నారా లేదా చూసుకోండి. హారిజాంటల్ రిజర్వేషన్ వీళ్ళందరిలో హారిజాంటల్గా మనం తీసుకుంటారు రిజర్వేషన్లో. తర్వాత వర్టికల్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్.
దీంట్లో అసలు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే మనం 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ అక్కడే మనం స్టడీస్ ఏదైనా చేసి ఉండాలి. రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లికబుల్ కాదు. చాలామంది రెసిడెంట్ సర్టిఫికేట్ అనుకుంటారు, కాదు. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్, సో ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. నేను ఇంపార్టెంట్ డిస్కస్ చేశాను. అండ్ ఇక్కడ ఇది కూడా చూసుకోండి. ద మెయిన్ థింగ్, మల్టీ జోన్ పోస్ట్, ఏ పోస్ట్ లోకల్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ అప్లికబుల్, స్టేట్ వైడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆర్గనైజ్డ్ ఇన్ డిస్ట్రిక్ట్ పోస్ట్. సో ఒకటి మనకు డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ పోస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో చూసుకోండి. తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో లేనప్పుడు మనం అది పెట్టుకున్నా కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండేది అనంతపూర్, కానీ నేను శ్రీకాకుళంలో ఒక డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉంది. దానికి నేను పెట్టుకొని అంత దూరం ట్రావెల్ చేసి, సో అవన్నీ మైండ్లో పెట్టుకొని చూసుకోండి. సో డిస్ట్రిక్ట్ పోస్ట్ ఒక్కటే ఉంటుంది, అది పోస్ట్ కోడ్ 16. ఆ 16th కోడ్ ఏంటో ఒకసారి చూసుకోండి. పోస్ట్ కోడ్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 13 ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ జోనల్ పోస్ట్. ఈ జోనల్ పోస్ట్లో మీ జోన్లో ఉందా లేదా చూసుకొని, మీకు మీ జోన్లో లేకపోతే మీ పక్కనున్న జోన్లో ఎన్ని ఉన్నాయి, మీకు అడ్జసెంట్గా ఖచ్చితంగా 2 ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి, ఆర్ ఈస్ట్ వెస్ట్, ఈ సైడ్ కదా. ఆ సైడ్లో కూడా దేంట్లో నాన్ లోకల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అవి పెట్టుకోండి. తర్వాత లోకల్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు దోస్, స్టేట్ వైడ్ క్యాడర్ అంటే అందరూ ఈక్వలే అని. సో ఈ పోస్టులకి 9 to 59 ఎక్సెప్ట్ 13, 16 అండ్ 17. సో అన్నిటికీ ఇంకా వీటికేం మనం కంప్లీట్ అవ్వదు. ఒకటి మల్టీ జోనల్ పోస్ట్. సో మల్టీ జోనల్ పోస్ట్ ఒకటి ఉంది, అదే అండి కమిషనర్ అని అనుకుంటున్నా. అండ్ డిస్ట్రిక్ట్ పోస్ట్ ఒకటి ఉంది. సో మనం మైండ్లో పెట్టుకుని ఏది చూసుకోవాలి అంటే ఇవి కొద్దిగా ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 పోస్టులు కొంచెం బ్రెయిన్లో పెట్టుకొని తర్వాత మీ రిజర్వేషన్లో ఉన్నాయా లేవా అని ఇంకొంచెం చూసుకోండి. ఇప్పుడు జోన్ 1, జోన్ 2, జోన్ 4 మేము ఏ జోన్ కిందకు వస్తున్నాము అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో జోన్ 1 చూసుకున్నారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు. సో ఇవన్నీ 13, అప్పుడు మనకు 13 ఉండే కదా ఆ డిస్ట్రిక్ట్సే. ఇప్పుడు డివైడ్ అయినవి కాదు, ఇప్పుడు 26 ఉన్నాయి. ముందు ఏది ఉందో అదే. కొంచెం మీరు ఈ డివైడ్ అయిన ప్రాంతాలు మాత్రం ఒకసారి చూసుకోండి. ఈ శ్రీకాకుళం, విజయనగరం అవన్నీ ఒక్కసారి, కడప. సో మీరు ఏ జోన్ కిందకు వస్తారో ఫస్ట్ అది చూసుకొని అటెంప్ట్ చేయండి, ఆర్ ఎల్స్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఆ 13 డిస్ట్రిక్ట్స్ ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లోకల్ రిజర్వేషన్. సో ఇక్కడ అదర్ స్టేట్స్ తెలంగాణ వాళ్ళు రాస్తుండొచ్చు, కర్ణాటక వాళ్ళు రాస్తుండొచ్చు. దానిలో లోకల్ రిజర్వేషన్కి లేరు, కానీ నాన్ లోకల్ రిజర్వేషన్ కొన్ని పోస్టులు ఉన్నాయి, దానిలోకి ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్, షీ ఈజ్ మోర్ దాన్ 42 years of age. No person shall be eligible for direct recruitment if she is less than 18 years and if she is more than greater than 42 years except post code 217. సో ఒకసారి చూసుకోండి పోస్ట్ కోడ్ 217కి. సో 2 పోస్టులే అండి, ఆ 2 పోస్టులకు మాత్రం ఎంత ఉందో ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూడండి. 18, 42, ప్రతి ఒక్క పోస్ట్కి 18, 42 రిలాక్సేషన్, కానీ 2 పోస్టులకు మాత్రం వేరే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయి. నో పర్సన్ షిల్ బి ఎలిజిబుల్ ఇఫ్ షీ ఈస్ లెస్ దాన్ 20 అదండి ఇదే 20 years అండ్ 42 years మధ్యలో ఉండేవాళ్ళు. అండ్ దీనికి 18 and 30 years. సో దీనికి ఇంకా 31, 32 years ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. పోస్ట్ 7. సో చూసుకోండి, మైండ్లో పెట్టుకొని చూడండి. పోస్ట్ 2 అండ్ పోస్ట్ 7 దీనిలోకి 30 years అబోవ్ ఉండే వాళ్ళు మాత్రం నాన్ ఎలిజిబుల్ పోస్ట్ 7కి. అండ్ ఇంకా ఏమున్నాయి, ఏజ్ రిలాక్సేషన్స్ అండి, ఇవన్నీ మామూలుగా అందరికీ తెలిసి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎన్సీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఒకవేళ వాళ్ళు వర్క్ చేసి ఉంటే. విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ 48 years. సో మీరు ఒకసారి పాస్ చేసుకొని మీరు డైవర్స్డ్ ఉమెనా, డైవర్స్ హస్బెండా, సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకేమున్నాయండి, హౌ టు అప్లై మనకు తెలుసు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు నేను కూడా ఒకసారి చూపిస్తాను హౌ టు అండర్గో. అండ్ ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ లేదండి, వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసేసారు. మీరు ఒక్కసారి సేవ్ అండ్ ఎడిట్ నొక్కేసిన తర్వాత జస్ట్ సేవ్ అని నొక్కితే ఓకే, 2 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. 1 ఈజ్ సేవ్ అండ్ ఇంకోటి ఏదో ఉంటుందండి, సేవ్ అండ్ ఎగ్జిట్ సంథింగ్.
ఇది ఒకవేళ క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ ఉండవు. ఇంకేమున్నాయండి, ఫీ ఎంత ఛార్జ్ చేశారు ఫస్ట్లో అని, మోడల్ ఆఫ్ పేమెంట్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని, ఫాలోయింగ్ సెంటర్స్, మీ సెంటర్స్ ప్రిఫర్ చేసుకోండి, టాప్ 3 సెంటర్స్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది. 26 ఇప్పుడు 26 ఉన్నాయి కదండి, ఆ 26 రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు క్వశ్చన్ పేపర్ ఆన్సర్. ఒకవేళ మనకేమైనా తప్పులు అనిపిస్తే ఫ్యూచర్లో ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నాం కదా, హౌ టు అప్రోచ్, వాళ్ళకి ఎలా చేయాలి అని. ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఎవరికన్నా ఓపిక ఉంటే ఒకసారి చూసుకోండి, మీరు సమ్ లా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటే ఏమన్నా రాంగ్ ఏమన్నా ఉంటే ఒకసారి రిజర్వేషన్ది మొత్తం చూసుకోండి. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్, ఓపెన్ కాంపిటీషన్, స్పోర్ట్స్ కోటా 40% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, టోటల్ 100%. చూడండి ఇక్కడ, నియర్ సెక్యూరింగ్ ఏ మినిమం మార్క్స్ డస్ నాట్, మనం మినిమం మార్క్స్ వచ్చినంత మాత్రం మనం పోస్ట్ ఇచ్చేస్తారు అని కదా. మినిమం ఇప్పుడు అందరికీ ఒక 100 అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 300కి మినిమం 100 మీద వచ్చిన అందరినీ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 259 స్కోర్ వచ్చిన వాళ్ళు మెరిట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళకి ఫస్ట్ పోస్ట్ అన్నీ మిగిలిన తర్వాత మన దాకా వస్తే వచ్చినట్టు, ఆర్ఎల్స్ లేదన్నట్టు. ఎనీ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ అన్ఫేర్ మీన్స్ ఆర్ నోటీస్డ్ ఎనీ స్టేజ్, అప్పుడే మనల్ని సస్పెండ్ చేసి తీసేస్తారు కూడా. ఫాల్స్ డిక్లరేషన్స్ అలా చేయడం వల్ల కూడా మనల్ని డీబార్ 5 years ఫ్రమ్ అపియరింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. సో చూసారా, మనం ఎంత చేసినా ఎగ్జామ్ హాల్లో ఏం చేయకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమన్నా చేస్తే 5 years ఏ ఎగ్జామ్ రాయకుండా చేస్తారు. ఇంపర్సనేటింగ్ ఇలా చేయడం వల్ల పర్మనెంట్గా తీసేస్తారు ఎగ్జామ్ నుంచి. అండ్ ఇంకేముందండి, ఇంకంతే అనుకుంటున్నా. ఇది మెయిన్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ మల్టీ జోన్ ఒక్కటే ఒక పోస్ట్, అది మున్సిపల్ కమిషనర్. టాప్ 3లో ఉన్న పోస్ట్ ఏంటి అంటే ఇది ఒకటి, డిప్యూటీ తహసీల్దార్, రిజిస్ట్రార్, తర్వాత ఏదన్నా మున్సిపల్ కమిషనర్. ఇది మల్టీ జోన్. ఈ మల్టీ జోన్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మల్టీ జోన్ అంటే ఏంటి అని. అమాంగ్ ది 4 vacancies ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ హారిజాంటలీ. సో చూసారా, లోకల్ మల్టీ జోన్ కిందకు వచ్చే కేటగిరీస్, మల్టీ జోన్ కింద సమ్ 11 districts ఉన్నాయండి. ఆ జోన్లో లోకల్లో ఓసీ క్యాండిడేట్స్కి 2 ఉన్నాయి, ఎస్టీ క్యాండిడేట్స్కి 1 ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం ఓపెన్ కింద ఉంది. అంటే ఇది ఎస్సీ క్యాండిడేట్స్ తీసుకోవచ్చు, ఎస్టీ క్యాండిడేట్ తీసుకోవచ్చు, ఓసీ క్యాండిడేట్ తీసుకోవచ్చు, ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్. సో ఈ ఒక్కదాని కోసం అందరూ కంపీట్ అవుతారు అండ్ ఇట్స్ యువర్ విష్. సో ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ సబ్ రిజిస్టర్, దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒకసారి ఉంది, చూసుకోండి మైండ్లో. అండ్ ఇక్కడ మీరు జోన్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోన్ 3, మా జోన్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మాది అనంతపూర్ డిస్టిక్. ఓకే, ఓసీ క్యాండిడేట్స్కి ఓపెన్ జోన్లో ఒకటి ఉంది. లోకల్లో నేను ఫస్ట్ మా లోకల్ వాళ్ళతో కాంపీట్ అవ్వాలి. సో 3 పోస్టులు. ఇంకా ఏమున్నాయి, బీసీబీ వాళ్ళకు ఉంది, బీసీడీ వాళ్ళకు ఉంది, ఎస్సీ వాళ్ళకు ఉంది, అండ్ ఈ ఎస్టీ వాళ్ళకి లేదు. ఎస్టీ వాళ్ళకి ఓపెన్ జోన్ కిందకు ఉంది. సో ఓపెన్ జోన్లో అందరూ, ప్రతి ఒక్క పర్సన్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 వాళ్ళందరూ కంపీట్ అవుతారు ఈ ఎస్టీ పోస్ట్ కోసం. అండ్ ఈవెన్ దీని కోసం కూడా ఓసీ క్యాండిడేట్స్ అందరూ ప్రతి జోన్ నుంచి వచ్చి పోటీ పడతారు అలా. సో అర్థమవుతుంది కదండి. సేమ్ అండి, ప్రతి ఒక్కటి ఒకసారి పాస్ చేసుకొని ప్రతి ఒక్కటి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని. డిప్యూటీ తహసీల్దార్కి అయితే మ్యాక్సిమం ఓపెన్ లోకల్వి ఉన్నాయి, నాన్ లోకల్వి ఉన్నాయి. సో ప్రతి జోన్లోనూ ఉన్నాయండి. సో బెటర్ డిప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ పెట్టుకోవడమే బెస్ట్. దాని తర్వాత సబ్ రిజిస్టర్ మీకు ఎక్కడున్నాయో ఒకసారి చూసుకొని పెట్టుకోండి. బికాజ్ సబ్ రిజిస్టర్ పోస్టులు 16 ఉన్నాయి. ప్లస్ జోన్లో ఉందా లేదా చూసుకోండి. ఆ జోన్లో కూడా లోకల్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. జోన్ 3లో మీకు అవ్వాలనుంది రిజిస్టర్ లాగా, కానీ మీ జోన్లో అసలు బీసీబీ మీరు పోస్టే లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, బీసీబీలో నాన్ లోకల్ కింద ఓపెన్ జోన్లో పోటీ పడడానికి ఎక్కడన్నా ఉందా అని చూస్తారు. సో లేదు. సో ఇట్స్ బెటర్ వదిలేయండి. ఆర్ఎల్స్ ఈ పోస్ట్ జోన్ 4లో ఉన్నాయి ఓపెన్లో గొడవ పడడానికి, సో ఐ క్యాన్ కమ్ ఇన్ టు దట్ అని అలా పెట్టుకోండి.
సో చూస్తున్నారా, ప్రతి ఒక్కటి నేను ఒకసారి ఒక నిమిషం పాస్ చేసి చూపిస్తున్నాను. లేబర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, లేబర్ సబార్డినేట్ సర్వీసెస్ కింద మీరు ఏ జోన్ కిందకు వస్తారు, ఆ జోన్లో పోస్ట్ ఉన్నాయా లేదా, మీ జోన్లో లేకపోతే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోటీ పడడానికి ఉన్నాయా లేదా పోస్టులని చూసుకోండి. అండ్ రిజర్వేషన్ హారిజాంటల్గా వర్టికల్గా కూడా అన్నీ మెన్షన్ చేశారు. సో మీకు ఇష్టమైన పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఒకసారి చూసుకోండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయత్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ, ఇవన్నీ అంత అవసరం లేదు, ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని చూసుకోండి. సో ఇలా మీరు పెట్టేటప్పుడు పక్కన ఒక సెల్లో ఆర్ఎల్స్ సమ్మర్ మీ ఫ్రెండ్స్ సెల్లో ఆర్ఎల్స్ దీని పీడిఎఫ్ పెట్టుకుంటూ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే బెస్ట్ అండి. దీనికి హెచ్ఓడి ఇది స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి ఏ జోన్ డివిజన్ ఏమి ఉండదు. సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ, దీనికి జోనల్ పోస్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీ అండ్ అకౌంటెంట్, దీనికి ఒక్కటే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ కూడా ఎస్సీ క్యాండిడేట్కే ఉంది. దీనికి ఒక ఎస్టీ క్యాండిడేటో బీసీ క్యాండిడేటో దీన్ని ప్రిఫరెన్స్ టాప్ 5లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి? మనకి ఎట్లా వచ్చినా ఈరు, బికాస్ వీఆర్ ఎస్సీ, దట్టు దాంట్లో లోకల్ వాళ్ళకే ఒక్కరికే ఉంది ప్రిఫరెన్స్, ఎస్సీ క్యాండిడేట్కే ఉంది. సో వేరే ఓసీ కేటగిరీలో అయితే ఎవరన్నా పోటీ పడవచ్చు, కానీ ఎస్సీ క్యాండిడేట్ కదా, సో నో, ఓన్లీ ఎస్సీ వాళ్ళే పెట్టుకోవడం బెస్ట్ దీనికి. అలా సో ఇంతటితో అయిపోతుందండి పోస్టులు, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని. సో ఇఫ్ పాసిబుల్ పాస్ చేసుకుని ఒక్కొక్కటి చూసుకోండి. అందరూ మళ్ళీ ఇంకో డౌట్, 59 పోస్టులు పెట్టాలా అని కాదు, మీరు దేనిలోకి ఎలిజిబుల్. కొంతమంది ఈవెన్ 10 పెట్టారు, వాళ్ళకి డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్టర్ ఆఫీసరు, హెచ్ఓడి అవే కావాలని 10 ఉన్నాయి, 10 పెట్టుకున్నారు. కొంతమందికి 59 కూడా పెడతారు. లేదండి, 59 పెట్టడం వేస్ట్ అంటే కాదు, బై ఛాన్స్ మీరు 59th పోస్ట్కే సెలెక్ట్ అయినా అనుకో, లాస్ట్లో అన్నీ వెరిఫై చేసిన తర్వాత 59thకే అదిగిన మీరు ఇన్ఎలిజిబుల్ అని తెలిసిందనుకో, కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మీ సర్టిఫికేట్స్ అవి ఇవి చూపించాలి. మ్యాక్సిమం అందరూ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లా చేసిన క్యాండిడేట్ మ్యాథమెటిక్స్ చేసిండారు, మ్యాథమెటిక్స్ చేసిన క్యాండిడేట్ వేరే చేసిండ్రు, ఊరికే పెట్టుకొని ఎందుకు? అక్కడ నాకు తెలిసి అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం. మనం ఒక్కసారి నాకు లా సర్టిఫికేట్ ఉంది అంటే అది కూడా ప్రొడ్యూస్ చేయండి ఆ సర్టిఫికేట్ అని కూడా అడుగుతున్నారు. ఇది ఎస్టీ క్యాండిడేట్స్కి ఒక్కటే ఉంది, ఇది బీసీ క్యాండిడేట్స్కి ఒక్కటే ఉంది. సో వాళ్ళే పెట్టుకోవడం బెస్ట్. ఎస్టీలో వేరే కేటగిరీ వాళ్ళని అలో చెయ్యరు, సో బెటర్. సో ఎండ్ ఆఫ్ ద పీడిఎఫ్ అండి. సో డన్. ఎలా అప్లై చేయాలో మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వేరే వాళ్ళైనా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు పేజ్కి ఎలా వెళ్ళాలో ఐ విల్ షో యూ వన్స్. ఒక్కసారి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఏపీపీఎస్సీ అని వెబ్సైట్కి వెళ్ళండి. ఏపీపీఎస్సీ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ బ్లింక్ అవుతుంది, కనిపిస్తుందా? అటెన్షన్ గ్రూప్ 2 సర్వీసెస్ పోస్ట్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ నోటిఫికేషన్ నంబర్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంటారు, మన హాల్ టికెట్స్లో కూడా ఉంటాయి. అది ఫిల్ చేసిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు ఆస్క్ ఎవ్రీథింగ్. మీరు ఇదో అండి సేమ్ ఇలానే అపియర్ అవుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ దేంట్లో చేశారు, నేనైతే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీస్ ఇన్ లా. దీని తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్, నా ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ తహసీల్దార్. పోస్ట్ ప్రిఫరెన్స్ నంబర్ ఏంది ఫస్ట్ అదే ఉండాలి నాకు.
అండ్ ఏ జోన్, మల్టీ జోన్ నేను ఆల్రెడీ చూసేసాను మొత్తం. జోన్ 4 కిందకు వస్తుంది. అండ్ ప్రైమరీ నేను సెంటర్ ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాను, మీరు తిరుపతి అంటే తిరుపతి, అనంతపూర్. సెకండరీ ప్రిఫరెన్స్ శ్రీ సత్యసాయి, థర్డ్ అనంతపూర్. యాడ్. సో ఇక్కడ కనిపిస్తుందా అండి, యాడ్ అయిపోయింది మొత్తం. డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి ఎక్కడ అని. జోనల్, ఏ జోన్ ప్రిఫరెన్స్ మీరు ఏ జోన్కి పెట్టుకుంటున్నా, ఫస్ట్ నేను జోన్ 4, దాని తర్వాత జోన్ 2, దాని తర్వాత జోన్ 3 అండ్ జోన్ 1 సరౌండింగ్స్లో. ఆర్ఎల్స్ అంతే అండి. ఇలా మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నా, 5th ప్రిఫరెన్స్ 10th ప్రిఫరెన్స్ అని చేసి యాడ్ అని చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకున్న తర్వాత లాస్ట్లో సేవ్ అండ్ సబ్మిట్. సేవ్ వేరు, సేవ్ అండ్ సబ్మిట్ వేరు. సేవ్ చేసుకుంటే మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అదే సేవ్ అండ్ సబ్మిట్ చేస్తే ఫైనల్ ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ అని. ఇది కూడా ఐ హియర్ బై డిక్లేర్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ పాసిబుల్ వేరే వాళ్ళన్నా రియాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.